చరిత్ర రాస్తున్న కార్మికుల కోసం ఏర్పాటైన తెలంగాణ కార్మిక సంక్షేమ సంఘం 13వ వార్షికోత్సవ సభకు అధ్యక్షత వహిస్తున్న సోదరుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ ఉద్యమకారుడు, నిరంతరం నా కార్మిక వర్గం, నా కార్మిక సోదరుల సంక్షేమం, వాళ్ళ బాగుపడడమే నా లక్ష్యం అంటూ నిరంతరం ఉద్యమం స్ఫూర్తితో ముందుకుండి కార్యక్రమాలను నడిపిస్తున్న సోదరుడు కల్వచారి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరి తెలంగాణ మహిళా కమిషన్ సభ్యురాలు శంకరక్క గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న సోదరులు సోషలిస్ట్ పార్టీ నాయకులు పాండురంగాచారి గారికి, గణేష్ గారికి, అలాగే కార్మిక సంక్షేమ సంఘం నాయకులు ఆదినారాయణ గారికి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ తిరుమలరెడ్డి గారికి, షేర్లింగంపల్లి అధ్యక్షులు ఉదయ్ భాస్కర్ గారికి, రాజ్యాధికార పార్టీ ప్రతినిధి జలంధరాచారి గారికి, పద్మశాలి రాష్ట్ర నాయకులు జిల్లా నరేందర్ గారికి, అలాగే కార్మిక సంఘ నాయకులు ఎర్రోజు మల్లేశ్వరాచారి గారికి, కార్మిక సంఘ ఉపాధ్యక్షులు దక్షిణారాం గారికి, మహిళా మూర్తులు విజయలక్ష్మి గారికి, వాణి గారికి, రాజలక్ష్మి గారికి, అలాగే ఖమ్మం నుంచి వచ్చిన మా బీసీ సోదరులు, బీసీ నాయకులు వెంకటరామయ్య గారికి, కార్యక్రమానికి చేసిన కార్మిక సోదరులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. మిత్రులారా, కార్మికుడు లేనిది చరిత్ర లేదు. ఆనాటి ద్వాపర యుగం నుంచి మీరు చరిత్రను గమనిస్తే ఈనాటి ఈ ఆధునిక యుగం వరకు కూడా చరిత్రను చివట చుక్కలతో నిర్మిస్తున్నది కార్మికులు, చరిత్ర రాస్తున్నది కార్మికులు. మనం ఈరోజు మాట్లాడుతున్న అద్భుతమైన అభివృద్ధిలో ఆ నుంచి రౌతీ వరకు ఉన్నది కార్మికులు. కార్మికులు లేని అభివృద్ధిని మనం ఊహించుకోలేము. మరి అంత గొప్ప అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తూ చెమట చుక్కలు చిందిస్తూ అభివృద్ధిని కాంక్షిస్తూ అద్భుతమైన దేశ నిర్మాణాన్ని చేస్తున్న కార్మికులకు మరి వారి సంక్షేమం కొరకు చూస్తే ప్రభుత్వాలు మాటల్లోనేమో విధానాలు ఎన్నో ఉంటాయి, చేతుల వరకు వచ్చేసరికి ఏమీ ఉండవు. మరి మీరు చూస్తే తెలంగాణలో గడిచిన 10 సంవత్సరాల్లో కార్మికుల సంక్షేమం కొరకు బిల్డింగ్ పర్మిషన్లు ఇచ్చేటప్పుడు మేము భవన కార్మికులకు సంక్షేమానికి మేము ఖర్చు పెడతామని చెప్పి పర్మిషన్ రూపంలో 1% లేబర్ వెల్ఫేర్ సెస్ గవర్నమెంట్ వసూలు చేస్తోంది. ఆ విధంగా వసూలు చేసిన సొమ్ము ఈ రోజుకి 1201 కోటి రూపాయలు మీ పేరు మీద బిల్డర్స్ దగ్గర నుంచి మీ క్షేమం పేరు మీద ప్రభుత్వం వసూలు చేసింది. మరి వసూలు చేసిన మొత్తంలో ఈ రోజు వరకు ఖర్చు పెట్టింది 263 కోట్లు మాత్రమే. మరి ఇది ఎంత ద్రోహం! మీ పేరులో డబ్బులు వసూలు చేసి మీకోసం ఖర్చు పెడతామని చెప్పి తీసుకొచ్చిన డబ్బులు కూడా మీ కొరకు ఖర్చు చేయకుండా ఎవరి జేబులో పోతున్నాయి ఈ సొమ్ములన్నీ. అంటే ప్రభుత్వాలు వాళ్ళ నిధులలో బడ్జెట్లలో కేటాయించి పేరుకు పలు సంక్షేమ కార్యక్రమాలు కార్మికుల కోసం చేస్తున్నామని చెప్పుతూ వాటినే కాకుండా మీ పేరుతో వసూలు చేసిన డబ్బులు కూడా ఖర్చు పెట్టలేని దురవస్థలో ఉంది. మరి ఇలాంటి దురవస్థ ఎందుకు వచ్చింది? తెలంగాణ బడ్జెట్ పేరుకి 3,30,000 కోట్లు, 3,30,000 కోట్లలో కార్మికులకు మీరు బడ్జెట్లో చూస్తే కార్మిక విద్యార్థులకు వాళ్ళ హాస్పిటల్ కొరకు, పింఛన్ కొరకు, వాళ్ళు గర్భం ధరిస్తే వాటి కొరకు, పిల్లల కొరకు రకరకాల స్కీములు ఉంటాయి. కానీ ఇంప్లిమెంట్ చేసేసరికి ఏమీ ఉండవు. ఎందుకంటే అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు గొంతెత్తరు, వీరు ప్రశ్నించరు, మా గొంతు పట్టుకోరన్న పాలకుల స్వార్థమే మీ మీద ఈ అఘాయిత్యానికి కారణం. ఎప్పుడు కూడా ప్రశ్నించనిదే ప్రజాస్వామ్యంలో మనకు మనుగడ ఉండదు. మీరు 3,30,000 కోట్ల బడ్జెట్ అంటే అది మనది. దాంట్లో కార్మిక వర్గం ఎస్సీ, ఎస్టీ, బీసీ 98% కార్మిక వర్గంలో ఉంటారు. మరి ఇలాంటి కార్మికులు కోటి మంది, రాష్ట్రంలో ఉన్న 1,00,00,000 మంది కార్మికులు, వీళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం కొనే ప్రత్యక్షంగా పరోక్షంగా మనం కడుతున్న పన్నుల్లోంచే ఈ
ఈ 3,30,000 కోట్లు. మరి 3,30,000 కోట్లలో మీ కొరకు మన కొరకు ఏం ఖర్చు పెడుతున్నారు, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మన కొరకు వసూలు చేస్తున్న సొమ్ములో నుంచే ఖర్చు పెట్టే ఈ స్వార్థ ప్రభుత్వాలు మరి బడ్జెట్లోంచి ఖర్చు పెట్టే పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో అసంఘటిత రంగంలో ఉన్న అన్ని వర్గాల కార్మికులు ఇలాంటి వేదికల ద్వారా ఏకమై గొంతెత్తి పాలకులు ప్రశ్నిస్తే తప్ప మీ కొరకు మన కొరకు సంక్షేమ పథకాలు మన ఖర్చు, అది మన హక్కు. 3,30,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్మికుడి హక్కు, పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సొమ్ముది. ఆ సొమ్ముని ప్రశ్నించి మన కొరకు ఖర్చు పెట్టించుకోవాల్సిన పని, అది మనం చేయించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన అలాంటి పరిస్థితుల్లో సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ కార్మిక సంక్షేమ సంఘం 13వ వార్షికం చెప్తున్నాడు. అన్న అన్ని రకాల కార్మిక సంఘాన్ని ప్రత్యక్షంగా కలుస్తున్న కార్యక్రమానికి రమ్మని చెప్తున్నా అని చెప్పి, మరి ఈరోజు చూస్తే కార్యక్రమంలో ఆశించిన మేర మీ చైతన్యం కనపడట్లేదు. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు, పాలక వర్గాలు ఏ వర్గాలైతే చైతన్యం లేకుండా నిస్తేజంగా ఉంటాయో ఆ వాళ్ళని నొక్కి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏ రకమైన వాళ్ళ వైపు నుంచి ఆలోచించే పరిస్థితులు ఉండవు. ఎప్పుడు కూడా ఏ వర్గమైనా సరే అద్భుతంగా మనం చైతన్యవంతంగా ఉన్నామన్న విషయాన్ని ప్రభుత్వాలు గుర్తిస్తేనే, గుర్తించేటట్టు మన ప్రవర్తన ఉంటేనే వాళ్ళు మన గురించి పట్టించుకుంటారు, మన సంక్షేమ పథకాలు చేస్తారు. మీరు అమెరికా దేశం గమనిస్తే, యూరోపియన్ కంట్రీస్ గమనిస్తే అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ పేరుతో ప్రతి ఒక్క లేబర్కు కూడా ప్రత్యేకమైన సౌకర్యాలు ఉంటాయి. ఒక ఐటీ ప్రొఫెషనల్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఐటీ ప్రొఫెషనల్కి ఏ రకమైన సౌకర్యాలు ఉంటాయో ఒక నార్మల్ లేబర్ కూడా అదే రకమైన సౌకర్యాలు కల్పిస్తాయి. మరి భారతదేశానికి వచ్చేసరికి మీరు చూస్తే ఎన్ని అంతరాలు ఉన్నాయి, సంపాదనలో అంతరాలు ఉన్నాయి, సౌకర్యాలలో అంతరాలు ఉన్నాయి, అన్ని రకాల సంక్షేమ పథకాలలో కూడా అంతరాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఈ కార్మికులు మమ్మల్ని ఏం చేస్తారులే, ఏం అడుగుతారులే, వీళ్ళ గొంతు ఎక్కడ మాట్లాడతారులే అన్న నిర్లక్ష్యం ఈ పాలక వర్గాల్లో ఉండదు. కాబట్టి వీళ్ళు మన తప్ప వ్యవహారం, కుటుంబ పోషణ చూసుకునే పరిస్థితులు ఉండరు. అయినా సరే మన సంపాదనలో కాస్త, మన సమయంలో కాస్త, మన చైతన్యం కొరకు, మన వర్గాల కొరకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆ కృషి చేస్తేనే మనకు దక్కాల్సిన ఫలితాలు దక్కుతాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆర్ కృష్ణ గారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు, ఉద్యమ సూర్యులు వాళ్ళు ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంటే అక్కడ వేరే ఒక కార్యక్రమం జరిగి డిలే అవ్వడం వల్ల వారు రాలేకపోయినందుకు ఆ వేదిక తరఫున నేను మీ అందరితో ఏ సమస్య వచ్చినా, ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా జాతీయ బీసీ సంక్షేమ సంఘం మీకు ఎల్లవెల్లలా తోడుంటుందని చెప్పి ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.